అందరికి నమస్కారం. ఈ నా కొత్త ఛానల్కి మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు నా ఛానల్కి పేరు ఎలా ఇన్స్పైర్ అయ్యాను, అదేవిధంగా ఫ్యూచర్లో నా ఛానల్ కోసం నేను ఎలా స్టెప్స్ తీసుకోబోతున్నాను అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఒకటి మాత్రం చెప్తాను, లైవ్ స్ట్రీమ్ మాత్రం పక్కాగా ఉంటుంది, కానీ ఎప్పుడెప్పుడు ఉంటుందో ఈ వీడియో చివరిలో చెప్పుకుంటాం. ప్రపంచంలో ఎటువంటి సంఘటన జరిగినా సరే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యూ ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే వన్ వ్యూ మ్యాటర్స్. అదే మై వ్యూ. ఇప్పుడు నా ఛానల్లో ఎలాంటి కంటెంట్ నేను పోస్ట్ చేయబోతున్నానో డిస్కస్ చేద్దాం. అసలు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయబోతున్నానంటే బిహైండ్ ద స్క్రీన్స్ టాపిక్, అలాగే మేజర్ మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్, ప్లస్ మనకి వైరల్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ ని మన వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు బిహైండ్ ద స్క్రీన్ టాపిక్ అంటే ఏంటి? ప్రతి వార్తకి 2 ఫేసెస్ ఉంటాయని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఈ కాయిన్ లాగా, ఈ కాయిన్ కున్నట్టుగానే ప్రతి విషయానికి 2 ఫేసెస్ ఉంటాయి. దాన్ని మనం ఫ్రంట్ స్క్రీన్ అలాగే బ్యాక్ స్క్రీన్ అంటాం. ఫ్రంట్ స్క్రీన్ మనందరికీ తెలిసిన విషయమే, మనం ఏదైతే చూస్తున్నామో అదే ఫ్రంట్ స్క్రీన్. బట్ బ్యాక్ స్క్రీన్ అలా కాదు. ఉదాహరణకి పెంగ్విన్ 2007లో షూట్ చేసింది ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది, ఇలా వైరల్ చేయటం ఎవరికి అవసరం అనేది మనం వీడియో చివరిలో చెప్పుకుంటాం. ప్రతిరోజు ప్రతి వారం ఏదో ఒక టాపిక్ వైరల్ అవుతానే ఉంది, ట్రెండ్ అవుతానే ఉంది. సో దాని గురించి కూడా మన ఛానల్లో ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. అలాగే మన ఛానల్ని గ్రో అవటం కోసం మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నామో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా ఈ డిసిషన్ తీసుకోలేదు. అదేంటంటే మనం ఎవ్రీ 10 వీడియోస్కి ఒక ఆడిట్ వీడియో ఉండిద్ది అనమాట. అసలు ఏంటి ఆడిట్ వీడియో అంటే, మనం చేసిన ఈ 10 వీడియోల్లో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఎవరైతే కామెంట్ సెక్షన్ లో వ్యాలిడ్ కామెంట్ పెడతారో వాళ్ళ కామెంట్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మన ఛానల్లో జరిగే లైవ్ గురించి మాట్లాడుకుందాం. మన ఛానల్ నుంచి లైవ్ రావాలంటే మినిమం 100 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఎప్పుడైతే మనం 100 సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవుతామో వీక్లీ వన్స్ లైవ్ పెట్టుకుందాం. మన లైవ్ లో ఎలాంటి టాపిక్ మనం డిస్కస్ చేస్తామంటే రా టాక్స్. దాని అర్థం బూతులైతే కాదు. లైవ్ లో నాతో పాటు అప్పుడప్పుడు వేరే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నాకు తెలియని విషయాన్ని వాళ్ళ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ లైవ్ వీడియోలో మాత్రమే ఉంటాయి. అది చెప్పా కదా, 100 సబ్స్క్రైబర్ రీచ్ అయితేనే అది వీక్లీ వన్సే. అసలు పెంగ్విన్ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఇది ఒక డైరెక్షన్ స్ట్రాటజీ. మన భాషలో చెప్పాలంటే ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీయటం. అసలు ఇది ఏ సందర్భంలో వర్క్ అవుతుందంటే, మేజర్గా ఒక విషయాన్ని మనం డైవర్ట్ చేయడం కోసం ఈ ఫార్ములాని యూజ్ చేస్తారు. ఒక ఫేమస్ వ్యక్తి జైల్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆయన చనిపోయిన మరుక్షణం ప్రతి న్యూస్ ఛానల్లోనూ సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ న్యూస్. దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ పెంగ్విన్ స్టోరీని క్రియేట్ చేశారు. ఎవరు అనుమానాస్పదంగా చనిపోయారు అనేది నేను నేమ్ అయితే మెన్షన్ చేయను. ఒకవేళ మీకు ఆ పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ పెంగ్విన్ ఎప్పుడైతే ట్రెండ్ అయిందో ఆటోమేటిక్ గా పీపుల్ డైవర్ట్ అయిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్